అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు లిక్కర్ స్కామ్కి సంబంధించి మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారండి. సో ఆయన అసలు ఏం మాట్లాడారు, అక్కడ ఉన్న విలేకరులు ఏమడిగారు, ఆయన వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పారో ఒకసారి ఈ వీడియో చూసి తెలుసుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే, ఎంపీని అరెస్ట్ చేశారంటే ఉట్టిగా ఎవరు అరెస్ట్ చేయరు, పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తారు. లిక్కర్ స్కామ్ జరిగిందన్న విషయం ఈ రాష్ట్రంలో మందు తాగే వాళ్ళకి తాగని వాళ్ళకి అందరికీ తెలుసు. ఇందులో పెద్ద దాపరికం ఏమి లేదు. ఎవిడెన్సెస్ ఎంతవరకు ఉన్నాయనే దాని మీద ఈరోజు బాబు గారు కూర్చున్నారు. ఇక్కడ ఈయన దేని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారంటే, వైసీపీ నేతలంతా కూడా లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు కదా. ఒక ఎంపీని కూడా అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, 3 సార్లు గెలిచారు, 4 సార్లు గెలిచారని గొప్పలు చెప్పుకుంటున్నారు కదా. దానికి ఈయన ఏం చెప్తున్నారంటే, కక్షపూరిత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు, ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేయడం జరిగింది. లిక్కర్ స్కామ్ జరగలేదని మీరు అంటున్నారు, లిక్కర్ స్కామ్ జరిగిందని మందు తాగినోడికి మందు తాగలేనోడికి కూడా తెలుసు. సో మీరు ఎన్ని చెప్పినా సరే నమ్మే ప్రసక్తి లేదు. సో ఆధారాలను బట్టి చట్టపరంగానే మేము అరెస్టులు చేస్తున్నాం తప్ప ఎవరికి కూడా కక్షపూరిత రాజకీయాలు చేయట్లేదు అన్నారు. మీరు అన్నట్టుగానే నిజంగానే కక్షపూరిత రాజకీయాలు చేస్తే కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వచ్చి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అక్కడ అవ్వకపోతే మాత్రమే, అక్కడ నిరాకరిస్తేనే, ముందస్తు బిల్లు నిరాకరిస్తేనే ఇక్కడ అరెస్ట్ చేస్తున్నారు తప్ప ఎవరిని కూడా బలవంతంగా రాత్రిపూట మీ హయాంలో జరిగినట్టు రాత్రిపూట వెళ్ళి ఎటువంటి కారణాలు లేకుండా అరెస్ట్ చేసినట్టు ఈ ప్రభుత్వంలో లేదు. ఇంకేమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరైనా సరే అరెస్ట్ అవుతారు. ఓకే ఒకటి ఫస్ట్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా 2019కి ముందు ఈ రాష్ట్రాన్ని రకరకాల ముఖ్యమంత్రులు పరిపాలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా రోజులు పరిపాలించింది, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. ఎప్పుడు ఇట్లాంటి విష సంస్కృతి ఎప్పుడు లేదు. మొట్టమొదటిగా బీజం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పట్టాభి గారిని కానీ, అచ్చెన్నాయుడు గారు కానీ, రఘురామకృష్ణరాజు గారిని, వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, కొట్టడం, అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం, గీతం యూనివర్సిటీ గోడలు మొదలుపడటం ఒకటి కాదు. సో ఈయన ఏమంటున్నారంటే, అది మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న ఒక విలేకరి అడిగారనమాట, మీరేమో రెడ్ బుక్ తీసుకొచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఒక డిజిటల్ బుక్ ఒకటి తీసుకొస్తున్నామని చెప్పేసి ఒక యాప్ తీసుకొస్తున్నాము, నెక్స్ట్ వచ్చాక ఇలా చేస్తున్నామంటున్నారు, మరి దానికి ఏం చేస్తారు మీరని చెప్పారు. దానికి ఏమంటున్నారంటే పెమ్మసాని గారు, ఓకే పెట్టుకుంటే పెట్టుకున్నామండి, అంటే 2019కి ముందు ఈ ఆంధ్రప్రదేశ్ని చాలామంది సీఎంలు వచ్చారు, అది పరిపాలించారు, బట్ ఇప్పుడు వచ్చి ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా విష సంస్కృతితో ఎవరు కూడా పరిపాలించలేదు, కక్షపూరిత రాజకీయాలు చేయలేదు. ఉదాహరణగా తీసుకుంటే కనుక ఆయన కొన్ని పేర్లు చెప్పారు, అచ్చెన్నాయుడు గారిని కానీ, లేదంటే రఘురామకృష్ణరాజు గారిని కానీ జైల్లో తీసుకెళ్ళి కొట్టారు, 3rd డిగ్రీ కూడా ఇచ్చారు, గీతం యూనివర్సిటీకి వెళ్ళడం, అది చేయడం, ఇచ్చేయడం, ఇలాంటి ఘోరాలన్నీ చేశారు. సో వాళ్ళు ఎన్ని చేసినా కూడా వన్స్ ఒకవేళ అలా అధికారంలోకి వస్తే కదా వాళ్ళు ఎలా చేసేది, ఆయన అధికారంలోకి రారు, వచ్చినా కూడా సో నెక్స్ట్ మేము కూడా వస్తాం కదా, ఇలా ఓడిపోయిన 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడిపోయిన వైసీపీయే మళ్ళీ అధికారంలోకి వస్తే మేము మళ్ళీ అధికారంలోకి రాలేమా, సో మేము వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలో మాకు తెలుసు అని చెప్పేసి పెమ్మసాని గారు చెప్తున్నారు. సో ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే, తప్పు చేశారు అని ఆధారాలతో సహా అందరూ నిరూపిస్తుంటే, లేదు మేము తప్పు చేయలేదు అని చెప్పేసి వైసీపీ నేతలు చాలా ధీమాగా, సో మేము తప్పు చేయలేదు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు. దానికి పెమ్మసాని గారు ఏమంటున్నారంటే, కక్షపూరిత రాజకీయాలు చేసిన అవసరం లేదు, ఆధారాలు బట్టే వెళ్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారినే కాదు ఎవరైనా సరే, అంటే వైసీపీ నాయకులే కాదు, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా అవ్వచ్చు, లేదంటే ఇంకే నాయకులైనా కావచ్చు. సో తప్పు చేస్తే, అంటే ఏ పార్టీలో అయినా సరే ఏదైనా నాయకుడు తప్పు చేస్తే ఆ పార్టీ అధినాయకత్వం పిలిపించి మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎవరైనా మాట్లాడతారు. కానీ ఈ 5 ఏళ్లలో ఎవరైతే తప్పులు మాట్లాడినా, తప్పులు చేసినా వాళ్ళకి ప్రోత్సాహం లభించేది సీఎం దగ్గర నుంచి. అటువంటి ఘనత వైసీపీ పార్టీది. సో అటువంటిది ఇప్పుడు ప్రజెంట్ లేదు, మళ్ళీ మీరు రారు, వచ్చినా సరే ఆ నెక్స్ట్ వెంటనే మేము వస్తాము, మేమేంటో చూపిస్తామని చెప్పేసి పెమ్మసాని గారు అంటున్నారు. సో దీనిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.